మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు 3000కు పైగా సింగిల్ థియేటర్లు ఉండేవి. తెలంగాణ, ఏపీలో కలిపి ఆల్మోస్ట్ 3000కు పైగా సింగిల్ థియేటర్లు ఉన్న టైం ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. దీనికి కారణం థియేటర్లు మెయింటైన్ చేయలేని పరిస్థితి. పెద్ద హీరోల సినిమాలు థియేటర్లు రాకపోవడం, ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగిపోవడం, పెద్ద హీరోల ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ అవడంతో టైం టేకింగ్ తీసుకుని ఆల్మోస్ట్ 1 year నుంచి 1.5 years వరకు టైం తీసుకోవడంతో పెద్ద హీరోల సినిమాలు థియేటర్ లేకపోవడంతో ప్రేక్షకులకు థియేటర్ రావట్లేదని చెప్పాలి. ఈ మధ్యలో చిన్న హీరోలు, చిన్న సినిమా బడ్జెట్ సినిమాలు హవా పెరిగినా వాటి హిట్ల సంఖ్య లేకపోవడంతో, నేమో ఫేమ్ లేని హీరోలు ఎక్కువ ఉండడంతో ప్రేక్షకులు థియేటర్ల క్యూ కట్టడం లేదు. దీనివల్ల మెయింటెనెన్స్ ఛార్జీలు మెయింటెనెన్స్ చేయలేక చాలా థియేటర్లు క్లోజ్ అయిపోయి కళ్యాణ మండపాలుగా, షాపింగ్ మాల్గా మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే 3000 థియేటర్లు ఉన్న ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 1700 థియేటర్లు తగ్గిపోయినాయి అంటే ఇదే కారణం అని చెప్పాలి. దాంతోపాటు మల్టీప్లెక్స్ యుగం పెరిగింది. మల్టీప్లెక్స్ అంటే ఆల్మోస్ట్ షాపింగ్స్తో పాటు 4-5 స్క్రీన్లు ఒకే చోట ఉండడం, 4-5 సినిమాలు ఒకే చోట ప్లే అవ్వడంతో ఎక్కువ మంది అటే అట్రాక్ట్ అవుతున్నారు. డాల్బీ అట్మాస్, ఏసీ, సెంట్రల్ ఏసీతో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్లేస్ మల్టీప్లెక్స్. అయితే ఇది అందరికీ సూటబుల్ అంటే కాదని చెప్పాలి. ఒక ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలంటే ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అయ్యే సందర్భాలు ఉంటాయి. అందువల్ల ఈ మల్టీప్లెక్స్ అనేది అందరికీ సూటబుల్ కాదు. అయితే ఇలాంటి మల్టీప్లెక్స్ అందరికీ అందుబాటులో ఉండే మల్టీప్లెక్స్ విజయవాడలో ఎప్పుడో స్టార్ట్ అయింది. అదే స్వర్ణ మల్టీప్లెక్స్. ఆల్మోస్ట్ 3 స్క్రీన్స్తో అంటే 3 సినిమాలు ఎట్ ఎ టైం ప్లేస్ అయ్యే సినిమా థియేటర్స్, మాల్స్ ఏదైనా ఉందంటే షాపింగ్స్తో పాటు 3 సినిమా థియేటర్లు ఉన్న మాలు స్వర్ణ మల్టీప్లెక్స్. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది విజయవాడ సెంటర్లో. అందరికీ అందుబాటులో ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో చక్కగా తక్కువ ప్రైస్లో సినిమాలు చూసే ప్లేస్ ఏదో ఉందంటే స్వర్ణ మల్టీప్లెక్స్ అని చెప్పాలి. ఇది విజయవాడ నడిబడిలో ఉండటం, ఫ్యామిలీ మొత్తానికి చిన్న సినిమాలు ఎక్కువ అవడం, పెద్ద హీరోలతో పాటు చిన్న సినిమా బడ్జెట్ సినిమాలు ఎక్కువ ఈ థియేటర్లో ప్లే చేయడంతో అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్తో ఎప్పుడు కళకళలాడే థియేటర్ ఉందంటే స్వర్ణ మల్టీప్లెక్స్. ఎక్కువ మల్టీప్లెక్స్ యుగం, పెద్ద హీరోలో పెద్ద బడ్జెట్ సినిమాలు పెద్ద ఖర్చుతో మల్టీప్లెక్స్ కంటే చిన్న బడ్జెట్తో ఫ్యామిలీ మొత్తం సినిమా చూసే అవకాశం ఉన్న మాల్ ఏదో ఉందంటే స్వర్ణ మల్టీప్లెక్స్. అది విజయవాడ.